హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ప్రారంభోత్సవం నుండే జనతా గ్యారేజ్ సినిమాని ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలా ఫిక్స్ అయిన తర్వాత చెప్పిన తేదీకి రిలీజ్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసి చకచక షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. అయితే సడన్ గా తమ చిత్రాన్ని సెప్టెంబర్ 2వ తేదీన వాయిదా వేసినట్టు యూనిట్ తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఈ సందర్భంలో రీషూట్ కోసమే సినిమాని వాయిదా వేస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కారణం ఇది కాదని కొరటాల చెప్పుకొచ్చాడు. ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండడం వల్లే రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో రీషూట్ అనే పదంపై ఓ క్లాస్ కూడా ఆయన పీకారు. అసలు రీషూట్ చేయడం తప్పేం కాదు, ఆ పదం అంత బ్యాడ్ వర్డ్ కూడా కాదు. రీషూట్ చేస్తున్నారంటే అది మంచిదే. దొరికిన ఓ తప్పుని సరి చేయడానికి లేదా ఆయా సీన్లను మరింత బాగా చూపించడం కోసం రీషూట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల సినిమా చూసేవారు హ్యాపీగా ఫీల్ అవుతారు. పైగా రిజల్ట్ కూడా బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. నా సినిమాలే కాదు, ఏ సినిమానైనా రీషూట్ చేస్తున్నారంటే అది మంచి విషయమే అంటూ సెలవిచ్చారు. దీంతో ఇన్నాళ్ళు బ్యాడ్ గా ముద్రపడిన రీషూట్ పదంపై ఇక నుంచి పాజిటివ్ గానే చర్చలు జరుగుతాయి. కాగా తమ సినిమా షూటింగ్ ఇంకా 10 రోజులు మాత్రమే పెండింగ్ లో ఉందని కొరటాల శివ పేర్కొన్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని ఆయన వెల్లడించారు. ఇదే విషయం మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.